హాయ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనము వర్చువల్ నెట్వర్క్ పేరింగ్ అంటే ఏంటి అండ్ అలాగే వర్చువల్ నెట్వర్క్ గేట్వే గురించి డిస్కస్ చేద్దాము అండ్ అలాగే విపిఎన్ గేట్వే గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి వర్చువల్ నెట్వర్క్ పేరింగ్ అంటే ఏంటిదో చూద్దాం. సో నేను సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అది వింటే మీకు ఇక్కడ పేరింగ్ అంటే ఏంటో అర్థమవుతుంది క్లియర్గా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గనైజేషన్లో 2 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకోండి. సో ఒక ప్రాజెక్ట్ వచ్చేసి నైకే సేల్స్ ప్రాజెక్ట్ అనుకోండి ఇది. అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి నైకే బిల్డింగ్ ప్రాజెక్ట్ అనుకోండి. సో ఈ రెండిటికి కూడా 2 డిఫరెంట్ వర్చువల్ నెట్వర్క్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నైకే సేల్స్ ప్రాజెక్ట్కి ఒక వీనెట్ 1 ఉంది, వర్చువల్ నెట్వర్క్ ఉంది. అండ్ అలాగే నైకే బిల్డింగ్ ప్రాజెక్ట్కి కూడా ఒక సపరేట్ వర్చువల్ నెట్వర్క్ అనేది ఉంది. ఓకేనా? సో ఇక్కడ ఈ నైకే సేల్స్ వర్చువల్ నెట్వర్క్లో ఒక అప్లికేషన్ని డిప్లాయ్ చేశారు. అలాగే ఈ వర్చువల్ నెట్వర్క్లో కూడా సబ్నెట్లో స్టోరేజ్ రిసోర్సెస్ని క్రియేట్ చేశారు. ఓకేనా? సో ఇప్పుడు ఈ వర్చువల్ నెట్వర్క్ ఏమనుకుంటుంది అంటే వర్చువల్ నెట్వర్క్ 2 నుంచి ఈ సబ్నెట్లో ఉన్న స్టోరేజ్ రిసోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటుంది. సో ఇలా 2 డిఫరెంట్ వర్చువల్ నెట్వర్క్స్ కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఈ 2 వర్చువల్ నెట్వర్క్స్కి అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ అనేది ఉండాలి. అంటే 2 వర్చువల్ నెట్వర్క్స్కి ఓనర్ అయ్యి ఉండాలి. ఆర్ లేదంటే వర్చువల్ నెట్వర్క్స్లో ఉన్న సబ్నెట్స్ యొక్క రౌట్ టేబుల్స్ని మాడిఫై చేసుకుంటూ కమ్యూనికేట్ అవ్వచ్చు. ఓకేనా? సో ఈ రకంగా 2 డిఫరెంట్ వర్చువల్ నెట్వర్క్స్ మధ్య కమ్యూనికేషన్ జరగాలి అంటే మనకి ఈ పేరింగ్ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? సో అర్థమైందా ఇప్పుడు వర్చువల్ నెట్వర్క్ పేరింగ్ అంటే ఏంటో? సో ఇక్కడ వర్చువల్ నెట్వర్క్ పేరింగ్ని యూజ్ చేసుకొని కాంబినేషన్ ఆఫ్ వర్చువల్ నెట్వర్క్స్ని మనం పర్ఫామ్ చేస్తున్నాం. సో ఇంకా క్లియర్గా అర్థం అవడానికి డెఫినేషన్ చూద్దాం సింపుల్గా. ఇక్కడ చూడండి, వర్చువల్ నెట్వర్క్ పేరింగ్ ఎనేబుల్స్ యూ టు సీమ్లెస్లీ కనెక్ట్ 2 or more వర్చువల్ నెట్వర్క్స్ ఇన్ అజ్యూర్. సో అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ వర్చువల్ నెట్వర్క్స్తో కమ్యూనికేట్ అవ్వాలి అనుకున్నప్పుడు అజ్యూర్లో మనము ఈ వర్చువల్ నెట్వర్క్ పేరింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం జరుగుతుంది. ద వర్చువల్ నెట్వర్క్స్ అపియర్ యాజ్ వన్ ఫర్ కనెక్టివిటీ పర్పస్. సో మెయిన్గా కనెక్టివిటీ పర్పస్ మనకి ఈ పేరింగ్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ద ట్రాఫిక్ బిట్వీన్ వర్చువల్ మెషిన్స్ ఇన్ పీరియడ్ వర్చువల్ నెట్వర్క్స్ యూజెస్ ది మైక్రోసాఫ్ట్ బ్యాక్ బోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇది మనకి మెయిన్గా బ్యాక్ బోన్ లాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాగా మనకి ఇది యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో బేసికల్లీ మనకి ఈ వర్చువల్ నెట్వర్క్ పేరింగ్ అనేది అజూర్లో 2 టైప్స్గా ఉంటుంది. అదేంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి వర్చువల్ నెట్వర్క్ పేరింగ్ అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి గ్లోబల్ వర్చువల్ నెట్వర్క్ పేరింగ్. ఓకేనా? సో ఇక్కడ వర్చువల్ నెట్వర్క్ పేరింగ్ అంటే ఏంటి అంటే కనెక్టింగ్ వర్చువల్ నెట్వర్క్స్ విత్ ఇన్ ది సేమ్ అజ్యూర్ రీజియన్. అంటే ఒకే రీజియన్లో అంటే సేమ్ అజ్యూర్ రీజియన్లో ఉన్న వర్చువల్ నెట్వర్క్స్ కనెక్ట్ అవ్వడానికి మనకి ఈ వర్చువల్ నెట్వర్క్ పేరింగ్ అనేది యూజ్ అవుతుంది. అదే గ్లోబల్ వర్చువల్ నెట్వర్క్ పేరింగ్ అంటే ఏంటి? గ్లోబల్ అంటే ఏంటి? ఎక్కడైనా. ఓకేనా? అంటే విత్ ఇన్ ది అజ్యూర్ రీజియనే కాకుండా అక్రాస్ ది రీజియన్ అన్నమాట. అక్రాస్ ది అజ్యూర్ రీజియన్. సో కనెక్టింగ్ వర్చువల్ నెట్వర్క్స్ అక్రాస్ అజ్యూర్ రీజియన్ అంటే ఓన్లీ అజ్యూర్ రీజియన్లోనే కాకుండా అజ్యూర్ రీజియన్ కాకుండా ఎక్కడున్నా కూడా వర్చువల్ నెట్వర్క్స్తో మనము కమ్యూనికేట్ అవ్వడానికి మనకి ఈ గ్లోబల్ వర్చువల్ నెట్వర్క్ అనేది యూజ్ అవుతుంది. సో మెయిన్గా వర్చువల్ నెట్వర్క్ పేరింగ్ అంటే ఏంటి అంటే 2 డిఫరెంట్ వర్చువల్ నెట్వర్క్స్ మధ్య కమ్యూనికేషన్ 2 or more డిఫరెంట్ వర్చువల్ నెట్వర్క్స్ మధ్య కమ్యూనికేషన్ ప్రాసెస్ జరపడానికి మనకి ఈ వర్చువల్ నెట్వర్క్ పేరింగ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి? వీనెట్ గేట్వే గురించి చూద్దాం అన్నాను కదా. సో వీనెట్ గేట్వే అంటే ఏంటి అంటే యాక్చువల్గా వర్చువల్ నెట్వర్క్ పేరింగ్ అండ్ అలాగే వీనెట్ గేట్వే ఈ 2 కూడా వర్చువల్ నెట్వర్క్స్ని కంబైన్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఈ 2 కాన్సెప్ట్స్ కూడా సేమ్ యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తాయి. ఏదైతే వర్చువల్ నెట్వర్క్ పేరింగ్ అండ్ అలాగే వీనెట్ గేట్వే వర్చువల్ నెట్వర్క్ గేట్వే. సో ఈ 2 కూడా ఇదే కాన్సెప్ట్ని ఇదే యాక్షన్ని పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ యూజ్ చేసే సిచ్యువేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఓకేనా? అంటే సిచ్యువేషన్ని బట్టి మనము ఈ 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ని యూజ్ చేస్తాం. ఏది? వర్చువల్ నెట్వర్క్ పేరింగ్ అండ్ అలాగే వర్చువల్ నెట్వర్క్ గేట్వే.
ఓకేనా. సో ఇదొచ్చేసి మనకి వర్చువల్ నెట్వర్క్ పేరింగ్ అండ్ వర్చువల్ నెట్వర్క్ గేట్వే గురించి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకేంటి రౌట్ టేబుల్స్ అని చెప్పాను కదా. సో విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ అంటే అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ అయినా ఉండాలి, లేదంటే వర్చువల్ నెట్వర్క్స్లో ఉన్న సబ్నెట్స్ యొక్క రౌట్ టేబుల్స్ని మాడిఫై చేసుకుంటూ కమ్యూనికేట్ అవ్వచ్చు అని చెప్పాను. సో ఇక్కడ రౌట్ టేబుల్స్ ఏం చేస్తాయి అంటే, యాక్చువల్గా రౌట్ టేబుల్స్ యొక్క వర్క్ ఏంటి అంటే చూడండి, ఏ రౌట్ టేబుల్ డిఫైన్స్ హౌ ది కమ్యూనికేషన్ షుడ్ హ్యాపెన్ విత్ ఇన్ ది సబ్నెట్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ సబ్నెట్. అంటే ఒక వర్చువల్ నెట్వర్క్లో ఉన్న సబ్నెట్కి అండ్ ఇంకో వర్చువల్ నెట్వర్క్లో ఉన్న సబ్నెట్కి మధ్య కమ్యూనికేషన్ అంటే పాత్ కమ్యూనికేషన్ అనేది ఎలా జరగాలి ఏంటి అని చెప్పి చూపించడానికి, పాత్ని చూపించడానికి మనకి ఈ రౌట్ టేబుల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, రౌట్ టేబుల్స్ ప్లే కీ రోల్ వెన్ యూ వాంట్ రౌట్ ట్రాఫిక్ టు అదర్ వర్చువల్ నెట్వర్క్స్. సో ఇక్కడ ఏమంటున్నాం మనం, ఇక్కడ మెయిన్ వీటి యొక్క కీ రోల్ ఏంటి అని అంటే, ఈ రౌట్ టేబుల్స్ యొక్క కీ రోల్ వచ్చేసి అదర్ వర్చువల్ నెట్వర్క్స్తో కనెక్ట్ అవ్వడానికి మనకి ఈ రౌట్ టేబుల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటి, వర్చువల్ నెట్వర్క్ గేట్వేస్ అండ్ అలాగే వర్చువల్ అంప్లియన్సెస్ అండ్ ఇంటర్నెట్. సో వీటన్నిటికి కూడా మనకి రౌట్ టేబుల్స్ అనేవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి, అంటే ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి. ఓకేనా. పాత్ని చూపించడానికి మనకి ఈ రౌట్ టేబుల్స్ అనేవి యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి రౌట్ టేబుల్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి విపిఎన్ గేట్వే గురించి డిస్కస్ చేద్దామని చెప్పాను కదా. సో విపిఎన్ గేట్వే అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకేనా. సో ఈ విపిఎన్ గేట్వే అనేది కొంచెం వర్చువల్ నెట్వర్క్ పేరింగ్కి సిమిలర్గానే ఉంటుంది. ఓకేనా. అంటే ఆ కాన్సెప్ట్కి సిమిలర్గానే ఉంటుంది. బట్ ఈ విపిఎన్ గేట్వేలో ఏం చేస్తామంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఆర్గనైజేషన్ అనేది హైబ్రిడ్ క్లౌడ్లో వర్క్ అవుతుంది. ఆర్గనైజేషన్లో కొన్ని రిసోర్సెస్ అనేవి ఆన్ ప్రిమిసెస్లో ఉన్నాయి. వాళ్ళ యొక్క ఓన్ డేటా సెంటర్ని మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు. సో డేటా సెంటర్లో డేటాబేస్ రిసోర్సెస్ అండ్ అదర్ రిసోర్సెస్ అనేవి ఉన్నాయి. బట్ కొన్ని రిసోర్సెస్ని అజ్యూర్ ప్లాట్ఫామ్కి మైగ్రేట్ చేయాలి అని అనుకోవట్లేదు వాళ్ళు. ఓకేనా. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సో దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ది కనెక్షన్ బిట్వీన్ ఆర్గనైజేషనల్ నెట్వర్క్ అండ్ ది అజ్యూర్ వర్చువల్ నెట్వర్క్. అంటే ఆర్గనైజేషన్ నెట్వర్క్కి అండ్ అజ్యూర్ ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసిన అజ్యూర్ వర్చువల్ నెట్వర్క్కి మధ్య కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి ఈ విపిఎన్ గేట్వే అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఈ విపిఎన్ గేట్వే ఈజ్ ఎ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ వీనెట్ గేట్వే దట్ ఈజ్ యూజ్డ్ టు సెండ్ ట్రాఫిక్ బిట్వీన్ an Azure virtual network and an on-premises location over the public internet అని చెప్తున్నాం. అంటే అజ్యూర్ వర్చువల్ నెట్వర్క్కి అండ్ అలాగే ఆన్ ప్రిమిసెస్లో ఉన్న నెట్వర్క్ని కమ్యూనికేట్ చేయడానికి, ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి విపిఎన్ గేట్వే అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, యూ కెన్ ఆల్సో యూజ్ ఏ విపిఎన్ గేట్వే టు సెండ్ ఎ ట్రాఫిక్ బిట్వీన్ వీనెట్స్. ఈచ్ వీనెట్ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ విపిఎన్ గేట్వే అని చెప్తున్నాం. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసి ఈ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాం ఇప్పటివరకు. ఇక చూడండి, ఫస్ట్ వచ్చేసి వర్చువల్ నెట్వర్క్ పేరింగ్ అంటే ఏంటో చూసాం. సో వర్చువల్ నెట్వర్క్ పేరింగ్ అంటే ఏంటి అంటే, 2 డిఫరెంట్ వర్చువల్ నెట్వర్క్స్ మధ్య, ఇదొక వర్చువల్ నెట్వర్క్, ఇదొక వర్చువల్ నెట్వర్క్. సో ఈ రెండిటి మధ్య కమ్యూనికేషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, అంటే ఇప్పుడు ఈ వర్చువల్ నెట్వర్క్ అనేది ఈ వర్చువల్ నెట్వర్క్లో ఉన్న ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఈ పేరింగ్ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. సో అదే చెప్తున్నాం ఇక్కడ. The virtual networks appear as one of the connectivity purpose. Virtual network pairing enables you to seamlessly connect to 2 or more virtual networks in Azure. So వర్చువల్ నెట్వర్క్స్ మధ్య కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ పేరింగ్ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. దీంట్లో మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేరింగ్స్ అనేవి ఉంటాయి. ఏంటి, వర్చువల్ నెట్వర్క్ పేరింగ్ అండ్ అలాగే గ్లోబల్ వర్చువల్ నెట్వర్క్ పేరింగ్. సో వర్చువల్ నెట్వర్క్ పేరింగ్ అంటే ఏంటి అంటే, విత్ ఇన్ ది సేమ్ అజ్యూర్ రీజియన్లో వర్చువల్ నెట్వర్క్స్ మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి వర్చువల్ నెట్వర్క్ పేరింగ్ యూజ్ అవుతుంది. గ్లోబల్ అంటే ఏంటి అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది వరల్డ్, అంటే ఓన్లీ విత్ ఇన్ ది సేమ్ రీజియన్ కాకుండా అవుట్ సైడ్ ఆఫ్ దట్ రీజియన్ అని కూడా అన్నమాట. ఓకేనా. సో ఈ రకంగా
అక్రాస్ ది అజూర్ రీజియన్ మధ్య మనకి వర్చువల్ నెట్వర్క్స్ని క్రియేట్ చేయడానికి ఈ గ్లోబల్ వర్చువల్ నెట్వర్క్ పేరింగ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి, సో ఇక్కడ రౌట్ టేబుల్స్ అని చెప్పాను. విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ అంటే వర్చువల్ నెట్వర్క్స్లో ఉన్న సబ్నెట్స్ యొక్క రౌట్ టేబుల్స్ని మాడిఫై చేసుకుంటూ కూడా కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది జరపవచ్చు టూ వర్చువల్ నెట్వర్క్స్ మధ్య. సో అందుకని చెప్పి ఈ రౌట్ టేబుల్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఒక సబ్నెట్కి అండ్ ఇంకో సబ్నెట్కి మధ్య పాత్ని చూపించడానికి, పాత్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి ఈ రౌట్ టేబుల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఏ రౌట్ టేబుల్ డిఫైన్స్ హౌ ది కమ్యూనికేషన్ షుడ్ హ్యాపెన్ విత్ ఇన్ ది సబ్నెట్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ది సబ్నెట్ అని చెప్తున్నాం. ఓకేనా. సో వర్చువల్ నెట్వర్క్ మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి అండ్ గేట్వేస్ మధ్య అండ్ అలాగే వర్చువల్ యాంప్లియన్స్ అండ్ ఇంటర్నెట్ మధ్య. సో ఈ రకంగా మనకి రౌట్ టేబుల్స్ అనేవి వర్క్ అవుతాయి, యూజ్ అవుతాయి. నెక్స్ట్ VPN గేట్వే అని చెప్పాను. సో VPN గేట్వే అంటే ఏంటి? సో ఈ VPN గేట్వే ఏం చేస్తుంది అంటే మెయిన్గా ఆర్గనైజేషనల్ నెట్వర్క్కి అండ్ అలాగే అజూర్ ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసిన అజూర్ వర్చువల్ నెట్వర్క్కి మధ్య కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి VPN గేట్వే అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.